Audio Jungle. వచ్చినా కూడా లోకమంతా దుమ్మెత్తిపోస్తున్న ఏపీ #1 అవినీతిలో ఉందని చెప్పి మొత్తం రిపోర్ట్స్ అన్ని చెప్తున్నా కూడా ఏ ఒక్కదానికి కూడా నువ్వు మరి విచారణకి మరి నువ్వు ఏమి వేయకుండా నీ కొడుకు మీద వచ్చింది శేఖర్ రెడ్డి కేసుకు సంబంధించి నీ కొడుకు ఇన్వాల్వ్మెంట్ ఉందని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అప్పుడే నిజంగా కూడా నీ కొడుకు ఏ తప్పు చేయలేదు. మేము ఎప్పటికప్పుడే ఆస్తులు ప్రకటిస్తున్నాం, మా అంత నిర్దోషులు లేరని మీకు మీరు ఒక కితాబు ఇచ్చుకునే బదులు, మీకు మీరు ఒక సర్టిఫికెట్ ముఖం మీద అంటించుకొని చూపించుకునే బదులు మీరు ఒక్కసారి ఆదేశం ఇస్తే నా కొడుకు నిర్దోషి, ఎస్ నేను ఆ విచారణకు నేను ఆదేశిస్తున్నాను, ఒక సిట్టింగ్ జడ్జియో లేకపోతే మరొక సిబిఐకో నేను ఆహ్వానిస్తున్నానని చెప్పి ఒక్క మాట అని ఉంటే కనీసం నువ్వు నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నావు అనేది ప్రజలకు అర్థమయ్యేది. అన్నిటినీ కూడా మీరు మిమ్మల్ని పొగుడుకుంటూ నిప్పు మరి మీకు మీరే చెప్పుకుంటా ఈ విధంగా కేసులను పక్కదారి పట్టిస్తూ ప్రతిపక్ష నేతల మీద దుమ్మెత్తి పోసేటువంటి మీరు అన్ని విధాల నైతిక హక్కులు కోల్పోయారు. ఈరోజు పరిపాలించడానికి ఏమాత్రం కూడా హక్కు లేనటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఏపీలో ఉన్నాడు. అందుకని ఇప్పుడైనా సరే నువ్వు తొలగిపోయి ఈ ఒక్క సంవత్సరం అయినా సరే నందమూరి వారసుడైనటువంటి బాలకృష్ణకి నువ్వు వెంటనే ఆ సీఎం పదవి ఇవ్వమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇంతవరకు మా వాళ్ళ నాన్నేం అప్రోచ్ అవ్వలేదు. అది అసలు ఆ సినిమా వస్తుందో రాదో కూడా నాకైతే నమ్మకం లేదు ఇప్పటికి. ఎందుకంటే ఈయనకి పిచ్చి ఎక్కువైపోయింది. వాళ్ళు ఎలా తీయాలో ఇప్పుడు ప్రొడ్యూసర్ కాదు, వీళ్ళు దర్శకులే మారిపోయే పరిస్థితి వస్తూ ఉంది. అందువల్ల అది ఇంకో సబ్జెక్ట్ మాట్లాడదాం ఇంకోసారి. ఈ రోజుల్లో మా ఈవీఎం ట్యాంపరింగ్స్ మీద వాళ్ళు రాబోయే ఎలక్షన్స్లో ఏ విధంగా భయపడుతున్నారు, వాళ్ళ ఓటమిని ఎట్లా ఒప్పుకున్నారు అనేది చాలా స్పష్టంగా, పైగా ఎవరైతే ఈవీఎం ట్యాంపరింగ్ దొంగన్నాడో ఆ దొంగని అడ్వైజర్గా పెట్టుకొని తన సంస్థలో అదొక పోస్ట్ క్రియేట్ చేసుకొని దానికి ఒక క్యాబినెట్ హోదా ఇచ్చి భారీ స్థాయిలో మొన్న కూడా 500 కోట్లు ఈ ఫైబర్ గ్రిడ్ సంబంధించినటువంటి ఒక మరి అది కూడా ఇచ్చి ఆయనకి కాంట్రాక్ట్ ఇచ్చి ఈ విధంగా దొంగల్ని పోషించేటువంటి ఇతను ఒక ముఖ్యమంత్రి పదవికి ఎట్లా సరిపోతాడు? మేము అడుగుతుంది ఇదే. దొంగల్ని పోషిస్తున్నావు నువ్వు, మొత్తం అవినీతి పరుల్ని చుట్టూ పెట్టుకొని పోషిస్తా ఉన్నావు. అలాంటి నువ్వు అసలు జగన్మోహన్ రెడ్డిని గురించి విమర్శించేటువంటి నైతిక హక్కు నీకు ఉందా అనేది మాది ఒక క్వశ్చన్. రెండోది అంతే, ఈ విజయసాయిరెడ్డి గారికి సంబంధించినటువంటి అడిగిన క్వశ్చన్స్ మీద నీకు ధైర్యం ఉంటే ఇప్పుడైనా సిబిఐ ఎంక్వైరీ ఆదేశించు, లేదా నీ కొడుకు శేఖర్ రెడ్డికి ఉన్న లింక్స్ మీద దాని మీద అయినా సరే ఒక కేసు విచారణకు ఆదేశించు. నిజం అప్పుడు మేము ఒప్పుకుంటాము. అదేమీ లేకుండా ఈ విధంగా మాట్లాడుతున్నావు. అందువల్ల నీకు పరిపాలించే నైతిక హక్కు నువ్వు కోల్పోయావు గనక నువ్వు వెంటనే మా నందమూరి వంశానికి ఆ అధికారాన్ని ఒప్పచెప్పి నువ్వు హాయిగా రాజకీయ సన్యాసం తీసుకోమని చెప్పి మేము సలహా ఇస్తా ఉన్నాము. ఇది నాది కాదు. ఓకేనమ్మా, ఇంకేమన్నా అడగాలి? అది ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.